ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేరువచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఈ 8వ నెల ఆఖరి ఆదివారంలో మనమందరం దేవుని సన్నిధానంలో చేరి ఆయన మాటలను ధ్యానం చేసుకోవటానికి, ఆయన వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడటానికి మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపకు సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము ఆలోచన చేసుకుందాం. అపోస్తులుల కార్యములు 24వ అధ్యాయము. అపోస్తులుల కార్యములు 24వ అధ్యాయము 22వ వచనము నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. అపోస్తులుల కార్యములు 24వ అధ్యాయము 22వ వచనము నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. ఫెలిక్సు ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను. మరియు అతన్ని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తరువాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. ఈ వాక్య ధ్యానము మనందరి ధ్యానములో ప్రభు మనలను నడిపించును గాక. బాగుగా ఎరిగిన వాడై అనేది ఈరోజు మన అంశంలో ఉన్న సందర్భం. ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి గురించి ఈ దినమున మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎవరు ఈ ఫెలిక్స్? ఏమిటి ఈ పరిస్థితి? ఈ దినమున ఈ కొన్ని నిమిషాలు ఇంట్రడక్షన్, ప్రారంభ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో మాట్లాడుతున్నారు కదా, వారిని మాట్లాడి ఆ మాటలు విన్న తర్వాత మనం ఆలోచన చేద్దామంటారు కదా. ముందు మాటలు చాలా ప్రాముఖ్యం, మీరు జాగ్రత్తగా వినాలి. పౌలు భక్తుడు సువార్తను చేస్తూ సువార్తను ప్రకటించుకుంటూ వెళుతూ ఉన్నాడు. అనేక మందిని విశ్వాసులుగా చేస్తూ ఉన్నాడు. విశ్వాసులైనటువంటి వారిని బలపరుస్తూ ఉన్నాడు. సువార్త పనిలో సంఘాలు కట్టాడు, విశ్వాసులను బలపరిచాడు. ఒకవేళ ఎవరైనా తప్పుడు మార్గంలో నడుస్తుంటే మీరు ఇది మంచిది కాదు అని అనేక సార్లు వారికి బోధించాడు. ఇలాంటి సువార్త ప్రయాణాలు ఎన్నో చేస్తూ ఉన్నప్పుడు చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. మేము మా ధర్మశాస్త్రమును గురించి విన్నప్పుడు
నీ బోధ గురించి మేము విన్నప్పుడు చాలా తేడా ఉన్నాయి ఇవన్నీ అని ఇలాంటి ఎదురులు చాలా పౌలు భక్తుడు ఎదుర్కొన్నాడు. చాలా విచిత్రమైన సన్నివేశం అండి. మీరు జాగ్రత్తగా మీరు వింటే ఒక అద్భుతంగా మీరు జాగ్రత్తగా వింటే ఈ సందేశం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సువార్త ప్రయాణంలో చదువుకుందాం. 24వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదివితే కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయాయు కొందరు పెద్దలును తెర్తుళ్ళు అను ఒక న్యాయవాదియు కైసరయుకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదులు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తులు అతని మీద నేరము మోప నారంభించి ఇట్లనెను. పౌలు భక్తుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే సువార్త ప్రకటించినప్పుడు సువార్తను విన్నటువంటి వారందరూ మారు మనసు పొందుతూ ఉన్న వాళ్ళు ఒక భాగం అయితే ఈ మాట వినాలి. వాక్యాన్ని విని మారు మనసు పొందినటువంటి ఒక జనాంగం అయితే వాక్యాన్ని విని తిరగబడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాక్యాన్ని విని మారు మనసు పొంది వారే కాకుండా తిరగబడే వారే కాకుండా ఇతడు తప్పుడు మాట్లాడుతున్నాడని కోర్టుకు లాగి పోలీస్ స్టేషన్లో పెట్టి న్యాయాధిపతుల ముందు పెట్టి లాయర్లని పిలిచి జడ్జి ముందు నిలబెట్టిన పరిస్థితి దాకా మనుషులు అంత కఠినంగా వ్యవహరించారు. యేసు బోధ విన్నటువంటి వాళ్ళు యేసు బోధను ప్రకటించినటువంటి ఆ యొక్క పౌలును న్యాయవాది దగ్గరికి తీసుకుని వచ్చి న్యాయవాది దగ్గర నేరాలన్నీ పెడతా ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళి చదవాలి కొన్ని విషయాలు. అన్ని దేవాలయంలో మందిరంలో వాక్యంలోనే అన్ని విషయాలు బోధించాలంటే కష్టం. ఈ పరిచయాన్ని మీరు దృష్టి ఉంచుకొని మీరు ఇంటికి వెళ్ళాక ఈ 24వ అధ్యాయం 3వ వచనము నుండి 21వ వచనం వరకు గనక చదివితే పౌలు భక్తుడు ఏం మాట్లాడాడో, పౌలు భక్తుని మీద అనగా సువార్త ప్రకటించే ఒక పాస్టర్ గారి మీద సేవకుని మీద ఏ నేరాలు మోపాడో, నేరం మోపినటువంటి సేవకుడు ఎలా మాట్లాడాడో అనే సంభాషణ ఇక్కడ కనబడుతుంది. ఇది మీ దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఇంకో సందర్భంలోకి వెళుతూ ఉన్నాం. మన అంశం ఏమిటి? బాగుగా ఎరిగిన వారే అనండి. అందరూ అనాలి. చెప్పండి. ఇది తీసుకుని వెళ్ళి ఒక అధిపతికి దగ్గరికి తీసుకుని వచ్చారు. చూడండి 10వ వచనంలో 9, 10 వచనాలు. 8 నుండి చదువుకుంటే మీకు మరికొంత అర్థమవుతుంది. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతన్ని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీయు తమకే తెలియవచ్చునని చెప్పెను. యూదులందుకు సమ్మతించి ఈ మాట నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగ చెయ్యగా అతడిలా. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నామంటే కోర్టులో ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? కోర్టులో ఉన్నాం. అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితి మీకు అర్థమవటం. కోర్టులో ఉన్నాం. అధిపతి ఏమో పైన ఉన్నాడు. యూదుల జనులందరేమో అలాగనే కూర్చున్నారు. నేరము మోపేటువంటి తెర్తులు ఒక బోనులో ఉన్నాడు. పౌలు భక్తుడేమో ఒక బోనులో ఉన్నాడు.
తెర్తుల్లో మాట్లాడవలసిందంతా కూడా మాట్లాడేశాడు, మోపవలసిన నేరాలన్నీ మోపేశాడు. ఇప్పుడు అధిపతి అంటున్నాడు ఏమని, ఏం చేశాట, కనుసైగ చేసి, పౌలు ఈసారి నువ్వు మాట్లాడవయ్యా, పౌలు ఈసారి నువ్వు మాట్లాడవయ్యా అంటే ఆ 10వ వచనము నుండి 11వ వచనము నుండి 21వ వచనం వరకు పౌలు మాట్లాడిన సందర్భాలన్నీ విన్నాడు, అన్ని గమనించాడు. ఇక 22వ వచనం నుండి మనం చదువుతుంటే, అధిపతి అయినటువంటి ఫెలిక్స్ అనేటువంటిది అనే అధిపతి కోర్టులో ఒక అధిపతిగా లేదా ఒక న్యాయాధిపతిగా, ఆయనకంటే సహస్రాధిపతి మరొక వ్యక్తిని లూసియాను మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. వీనిలో పౌలు భక్తుణ్ణి పౌలు చెప్పినటువంటి బోధను మాట జాగ్రత్తగా వినాలి. ఇక నుంచి ఎవరిని, పౌలు భక్తుడు చెప్పిన బోధని ఇవన్నీ కూడా ఈ ఫెలిక్స్ అనే వ్యక్తి ఎలాగున్నట్టండి, బాగుగా ఎరిగినవాడు. ఈ మాట మీరు దృష్టి ఉంచాలి. పౌలు భక్తుని ఎరిగినవాడు, పౌలు భక్తుడు బోధించిన బోధను ఎరిగినవాడు. ఎందుకయ్యా పౌలు భక్తునికి లేదా ఆ యొక్క ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి, జాగ్రత్తగా వినండి, ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తికి పౌలు భక్తుడు ఎలా పరిచయం, దేవుని వాక్యం ఎలా పరిచయం, పౌలు చెప్పిందంతా కూడా వినిది నమ్మడు ఎలా పరిచయం అంటే, తన భార్య అయినటువంటి ఆమె ఎవరట, యూదురాలు. ఈరోజు గమనించాలి ప్రియమైన వారులారా, ఫెలిక్స్ అన్ని ఎరిగినవాడు గనుక ఇప్పుడు ఏం చేశాడు అంటే, పౌలు నువ్వు చెప్పాల్సింది చెప్పయ్యా అన్నాడు. చెప్పాల్సింది చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఇదిగో సహస్రాధిపతి అనేటువంటి ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మిగతా విషయాలు మనం మాట్లాడుకుందామని కేసుని ఏం చేశాడు చెప్పండి, కేసుని ఏం చేశాడు, వాయిదా వేశాడు. ఏం చేశాడండి, వాయిదా. ఆ మాట అక్కడ మనం నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేశాను. కేసు ఏం చేశాడంటే వాయిదా వేసి మరలా మాట్లాడుకుందాములే అనుకుని ఈ పౌలుని ఏం చేశాడంటే, అబ్బాయి ఇదిగో ఒక చెరసాల్లో ఈయన్ని సపరేట్గా పెట్టండి, ఈయన పౌలు బంధువులు ఎవరైనా ఉన్నారేమో చూసి ఆయనతో పాటు సహకారులుగా ఉంచండి అని ఆయనను ఒక చెరసాలలో ఉంచారు. ప్రియమైనటువంటి వారులారా, అదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. మన అంశం ఏమిటి బాబు చెప్పండి, మన అంశం ఏమిటి, బాగుగా ఎరిగిన వాడై. యూదా మతాచారము తెలుసు, పౌలు చెప్పిన క్రీస్తు బోధ తెలుసు, పౌలు భక్తుడు ఎప్పటి నుండో పరిచయం చేస్తున్నాడో ఇవి తెలుసు. ఇవన్నీ తెలుసు ఎవరికి చెప్పండి, ఎవరికి, ఫెలిక్స్ అనండి, ఎలా అండి, ఫిలిప్స్ కాదు, ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి గురించి ఆ అధిపతి అయినటువంటి ఆయనకి క్షమించాలి, పౌలు భక్తుని గురించి అధిపతి అయినటువంటి ఫెలిక్స్కి అన్ని విషయాలు తెలుసు. అందుకని ఏం చేశాడంటే, ఈ ఫెలిక్స్ అనే ఆయన పౌలు భక్తుణ్ణి చెరసాల్లోంచి పిలిపించుకున్నాడు. చదవండి 24వ వచనం నుండి. కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు
రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగుల భయపడి, నీవు ఇంటికి వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నిన్ను పిలిపింతునని చెప్పాను. దేవునికి స్తోత్రం. రెండు చేతులెత్తి చెబుదాం, కొంచెం గట్టిగా చెబుదాం, బిగ్గరగా చెబుదాం. ఫెలిక్స్ పౌలు భక్తుని పిలిపించుకున్నాడు. భార్య పిలిపించమన్నది పౌలు భక్తుడు పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకున్నారు. పౌలు భక్తుని ద్వారా దేవుని వాక్యాన్ని వారు విన్నారు. దేవుని వాక్యాన్ని బోధించగా విన్నారు. దేవుని వాక్యము వినగా ఎలాంటి దేవుని వాక్యాన్ని విన్నారు? క్రీస్తుని గురించి విన్నారు. చెప్పండి, క్రీస్తు గురించి విన్నారు. క్రీస్తుని గురించినటువంటి విశ్వాసమును గురించి విన్నారు. క్రీస్తుని గురించినటువంటి బోధ విన్నారు. క్రీస్తుని గురించినటువంటి నీతి గురించి విన్నారు. క్రీస్తుని గురించినటువంటి ఆశా నిగ్రహమును గురించి విన్నారు. క్రీస్తుని గురించి రాబోవచ్చున్నటువంటి పరిస్థితులు విన్నారు. క్రీస్తుని గురించి విమర్శ దినమున ఏం జరగబోతా ఉందో దాని గురించి విన్నారు. ఎవరు విన్నారండి? ఫెలిక్స్. ఇప్పుడు చెప్పండి మన అంశం మరలా. ఫెలిక్స్ బాగుగా ఎరిగినవాడే. ఇప్పుడు చూడండి, విశ్వాసమును గురించి బాగుగా ఎరిగినవాడు ఫెలిక్స్. దేవుని యొక్క విమర్శ దినము ఎలాగుంటుందో బాగుగా ఎరిగినవాడు. పౌలు భక్తుని ఎరిగినవాడు, ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, యూదా మతస్థురాలైనటువంటి స్త్రీని వివాహము చేసుకున్నాడు ఈ ఫెలిక్స్. ప్రియమైన వారులారా, ఇవన్నీ విషయాలలో బాగుగా ఎరిగినవాడు. ఇవన్నీ విషయాలు, విశ్వాసమును గురించి బాగుగా ఎరిగినవాడు, నీతిని గురించి బాగుగా ఎరిగినవాడు, ఆశా నిగ్రహమును గురించి బాగుగా ఎరిగినవాడై అన్ని విషయాలలో బాగుగా ఎరిగినవాడు. ఇప్పుడు వినండి, ఇంత బాగుగా ఎరిగినవాడు ఎలాగుండాలి? అసలు ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత విధేయతగా ఉండాలి. భక్తిలో విశ్వాసమును గురించి భయపడ్డాడు. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు తనలో భయం కలిగింది. ఎంత భయం కలిగితే ఏమయ్యింది మీరు వింటారు కాసేపట్లో. ఏంటి ఇలాంటోడయ్యాడా? నిజం. నాకు బాగా తెలుసు, నేను బాగా ప్రార్థన చేస్తాను, నాకు అన్ని విషయాలు బాగా తెలుసు, నేను అన్ని విషయాలలో నమ్మకంగానే ఉంటాను. ఇవన్నీ నీకు బాగుగా ఎరిగి నువ్వేం చేస్తున్నావో, నీ పరిస్థితి ఏమిటో, ఎలాంటి స్థితిలో ఉంటున్నావో కాసేపట్లో మీరు వినబోతూ ఉన్నారు. ఎలాంటి వాడట ఫెలిక్స్? బాగుగా ఎరిగినవాడు. పౌలును ఎరిగాడు, పౌలు బోధన ఎరిగాడు, విశ్వాసమును ఎరిగినవాడు, నీతిని ఎరిగినవాడు, ఆశా నిగ్రహమును గురించి ఎరిగినవాడు, బోధ చెబుతుంటే వినాలని ఎరిగినవాడు, దినమును గురించి ఎరిగినవాడు. విమర్శ దినమున ప్రియమైన వారులారా, ప్రభు మధ్యాకాశములో ఏం జరగబోతుందో, పరలోకములో ఎలాంటి వారు నమ్మిన వారు ఆయన యొద్దకు చేరుకుంటాడో, ఇవన్నీ ఫెలిక్స్ బాగుగా ఎరిగినవాడు. ఎంత బాగుగా ఎరిగినవాడు ఏమయ్యాడో చూడండి, అక్కడ కనబడుతుంది. చదవండి. ఆ తర్వాత, నీవు ఇంటికి వెళ్ళుము, నాకు సమయమైనా నిన్ను పిలువనంతునని చెప్పాను. 26వ వచనం, అతడు పౌలు వలన ద్రవ్యము దొరుకునని ఏంటట? ఓ పాస్టర్ గారి వలన ఏం దొరుకుతుందని ఆశించాడట. పాస్టర్ గారి దగ్గర నుండి డబ్బులు ఆశించారా ఎవరైనా? ఆయన అధిపతి. ఫెలిక్స్ అనేవాడు ఒక అధిపతి అయ్యుండి పౌలు బోధ చెప్పి, పౌలు విశ్వాసాన్ని నేర్పించి, పౌలు నీతిని బోధించి, ఎలా ఉండాలో ఈ విషయాలన్నీ అన్ని బోధిస్తూ ఉంటే ఫెలిక్స్ ఏమనుకున్నాడట? పౌలు నుండి ద్రవ్యం అంటే
ద్రవ్యం అంటే డబ్బు. ఇంటింటికి సువార్తకి వెళ్ళే పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఏముంటాయండి? చదవండి ఇంకా ఏం, మీరు అసలు మతిపోద్ది ఇలాంటోడు ఏంటి అని. 26వ వచనంలో మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫెలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ ఏంటట, యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని పౌలును, ఏమండి చదవండి, పౌలును బంధకములలోనే ఉంచిపోయెను. ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? బాగుగా ఎరిగినవాడు. బాగుగా ఎరిగినవాడు ఏమయ్యాడు? విశ్వాసమును విన్నాడు, పౌలును గురించి విన్నాడు, నీతిని గురించి విన్నాడు. అన్ని విని లాస్ట్ లో ఏమంటాడట, యూదుల ఎదుట మంచివాడనిపించుకోవాలని ఏం చేశాడండి? పౌలును చెరసాలలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ లోనికి వద్దాం. ఇప్పటిదాకా సబ్జెక్ట్ విన్నాం, ఇప్పుడు ఏం చేద్దాం? మన ఆబ్జెక్టివ్స్ లోనికి వద్దాం. బాగుగా ఎరిగినటువంటి ఫెలిక్స్, విశ్వాసమును గురించి బాగుగా ఎరిగిన ఫెలిక్స్, నీతిని గురించి బాగుగా ఎరిగిన ఫెలిక్స్, ఏమండి విమర్శను గురించి, ఆశా నిగ్రహమును గురించి, ఇవన్నీ విషయాలలో బాగుగా ఎరిగిన వాడే మాటి మాటికి పిలుచుకుంటున్నాడు. అయ్యగారు మా ఇంటికి ప్రార్థన చేయటానికి రండి, ఒకసారి మా ఇంటికి ప్రార్థన చేయటానికి రండి అని మాటి మాటికి పిలిపించుకున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు, వాక్యాన్ని గురించి విన్నాడు. ఏమండి వింటున్నారా? ఇంత వాక్యాన్ని విన్నటువంటి ఫెలిక్స్ అనే విశ్వాసి ఏం చేశాడు అనంటే, ఎంత బాగుగా ఎరిగిన వాడైనప్పటికీ ఎరిగిన వాటన్నిటిని ఏం చేసేశాడు? విడిచిపెట్టేశాడు. పౌలు భక్తుని కూడా బంధకాలలోనే విడిచిపెట్టేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, నీవు కూడా విశ్వాసములో ఎప్పటి నుండో బాగుగా విశ్వాసమును గురించి ఎరిగిన వారమే, నీతిని గురించి బాగుగా ఎరిగిన వారమే. ఇదిగో న్యాయ విమర్శ గురించి, దేవుడు ఎలాంటి న్యాయము చేస్తాడో ఇవన్నీ ఎరిగిన వారమే. కానీ ఏం చేస్తున్నామో తెలుసా? ఈ ఫెలిక్స్ అనేవాడు పౌలు భక్తుని ఎలాగైతే విడిచిపెట్టేశాడో మనము కూడా అలాగునే విడిచిపెట్టేస్తున్నాము. బాధ కలిగినప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నాం, కష్టం కలిగినప్పుడు నీతిని విడిచిపెట్టేస్తున్నాం, శోధన కలిగినప్పుడు ఆశా నిగ్రహాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఆశా నిగ్రహం అంటే ఆశను నిగ్రహించుకొని అణుచుకోవటం. ఒక్కొక్కడికి కుర్రోళ్ళు ఉంటారండి, ఆడికి ఆ రోజు నూడిల్స్ తినాలని ఉండిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలా? వీడి దగ్గర డబ్బులు ఉండవు. బ్రహ్మాయ ఒక 20 రూపాయలు ఉన్నాయా? వీడి దగ్గర 20, ఆడి దగ్గర 20, ఆడి దగ్గర 20, మొత్తం ఒక 60 రూపాయలు కలెక్ట్ చేసుకొని ఒక హాఫ్ నూడిల్స్. ఆశను నిగ్రహించుకొని కొంచెం సేపు ఓర్చుకొని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే అయిపోద్ది. ఈ ఆశను నిగ్రహించుకోలేకపోవటం వల్ల ఒక 3 స్నేహితుల ముందు మనవాడు ఏమవ్వాల్సి వచ్చింది? బలహీనుడు కావాల్సి వచ్చింది. విశ్వాసములో కూడా ప్రియమైన వారులారా, మీరు జాగ్రత్తగా వినాలి, ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. నీవు కూడా దేవుని గురించి బాగుగా ఎరిగిన వాడవే, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టేసావో. నీవు కూడా నీతిని గురించి బాగా ఎరిగిన వాడవే, కానీ విడిచిపెట్టేసావు.
ఇదిగో నీవు కూడా ఇదిగో ఆశా నిగ్రహమును గురించి, బోధను గురించి, క్రీస్తుని గురించి అన్ని విషయాలు బాగుగా ఎరిగిన వ్యక్తివే. 35 సంవత్సరాల నుండి బెరాక ప్రార్థన మందిరములో విశ్వాసంతో నీవు ఉన్నావు. ఏమండి, ఈ మాట వినండి ప్రియమైన వారులారా. ఈ దినాలలో ఏమండే అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి వింటున్నాం మనం? ఫెలిక్స్. పౌలుని ఏం చేశాడు చెప్పండి? పౌలుని ఏం చేశాడు? అన్ని ఎరిగి అన్నిటినీ విడిచిపెట్టేసి ఎవరు ముందు మంచివాళ్ళు అనిపించుకోవాలని, యూదుల ముందు నేను మంచోడుగా ఉండాలని విశ్వాసాన్ని విడిచిపెట్టేసి, మనుషుల ముందు నమ్మకంగా ఉండాలని నీతిని విడిచిపెట్టేశాడు. ఫెలిక్స్ ఒక విశ్వాసి. నేను అంటున్నాను, ఫెలిక్స్ చెబుతుంటే వినేవాడు. ఫెలిక్స్ ఒక నమ్మకమైన విశ్వాసి అని అనుకుంటున్నామేమో, కానీ చదివితే ప్రియమైన వారులారా, విశ్వాసాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా, నీతిని విడిచిపెట్టిన వ్యక్తిగా, బంధకాలలో పౌలును విడిచిపెట్టిన వ్యక్తిగా మనం చూస్తాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ఆలోచన చేయాలి. ఆలోచన చేసే సమయం వచ్చింది. ఆలోచన చేసే సమయం వచ్చింది నీకు. ఇప్పుడు ఈ మొబైల్ ఉన్నది, ఈ మొబైల్లో చాలా పార్ట్స్ ఊరికనే వచ్చేస్తాయి. ఒక 2 స్క్రూ సిప్పితే ఈ బ్యాక్ డోర్ వచ్చేస్తుంది. అన్నీ కూడా జస్ట్ ప్రెస్సింగ్లోనే ఉంటాయి. ప్రెస్ చేసినవన్నీ కొంచెం కొంచెం లేపితే బ్యాటరీ వచ్చేస్తాయి. బ్యాటరీ తరువాత మదర్ బోర్డు కూడా చిన్నగా పైకి లేపేస్తే మదర్ బోర్డు కూడా వచ్చేస్తుంది. ఆ పైన మరొక స్ట్రిప్ ఉంటుంది. ఆ స్ట్రిప్ కొద్దిగా ఇలా పైకి లేపితే ఈ ఫ్రంట్ ఉన్నటువంటి ఈ అద్దం కూడా బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ బయటికి తీసేశాక ఇది ఎందుకైనా పనిచేస్తుందా? మాట్లాడాలి. ఎందుకైనా పనిచేస్తుందా? చూడండి, పెన్ క్యాప్ తీసేశాను, పెన్ వెనకాల ఉన్నటువంటి ఇది తీసేశాను, ఇదిగోండి రీఫిల్ కూడా తీసేశాను. ఇప్పుడు ఇది ఎందుకైనా ప్రయోజనమా? మాట్లాడాలి. ఇది ఎందుకైనా ప్రయోజనమా? తీసే. పోనీ ఈ క్యాప్ ఎందుకైనా ప్రయోజనమా? తీసే. పోనీ ఇది ఈ డొక్కు ఈ మూత ఎందుకైనా ప్రయోజనమా? తీసే. ఇది ప్రయోజనమే, కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఉపయోగించినట్టుగా దీనిని ఉపయోగించలేం. ఇది రీఫిల్ పెట్టుకొని కొంచెం ఇబ్బందిగా రాయాలి. మరి ఇవన్నీ కూడా ఇందులో మనం ఇవన్నీ కూడా ఇమిడ్చి ఈ క్యాప్ నిలబెడితే ఇది ఎంత అందమయ్యింది, రాయటానికి ఎంత అనుకూలమయ్యింది. ఇవన్నీ విడిచిపెట్టేస్తే ఇది ఎందుకు ప్రయోజనం అవుతుంది? నీలో ఉన్న విశ్వాసాన్ని విడిచిపెడితే నీవు నిష్ప్రయోజనంగా ఉండిపోతున్నావు. నీలో ఉన్న నీతిని నువ్వు విడిచిపెట్టేస్తుంటే నీవు బలహీనమవుతున్నావు. నీలో ఉన్న ఆశా నిగ్రహాన్ని నువ్వు విడిచిపెట్టేస్తుంటే నీవు బలహీనమవుతున్నావు, విడివిడిగా అయిపోతున్నావు, ఎందుకు పనికిరాని పరిస్థితులు అయిపోతున్నావు. బాగుగా ఎరిగిన వాడే ఎవరు? చెప్పాలి. ఎవరు? ఫెలిక్స్ అనే వ్యక్తి బాగుగా ఎరిగిన వాడే. కానీ ఒక దినానికి ఏం కాదు, మంచి వాడని అనిపించుకోవాలని కొంతమంది ఏమండి ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. సర్వసాధారణమైపోయింది. ఏమిటో తెలుసా? సమాజములో మంచివాడినని అనిపించుకోవటానికి, సమాజములో మంచివాడినని పేరు తెచ్చుకోవటానికి సమాజములో చేసే వ్యర్థమైన పనులు చేస్తున్నారు. ఈ మాట అర్థమైందా? సమాజములో మంచి వాళ్లను అనిపించుకోవటానికి ఎందుకు పనికిరాని వ్యర్థమైన వాటిని
ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, వ్యర్థమైన వాటిని, పనికిరాని వాటిని, విశ్వాసం ఉంటే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుని ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టేసి ఎందుకు పనికిరాని ఒక తాడు ఏమి ప్రయోజనమో నాకు తెలియదు. ఎందుకు వ్యర్థము, ఎందుకు పనికిరాని ఒక చిన్న ముక్క, అది ఎక్కడో ఒక చోట ఉంటే ఇది ప్రయోజనమని నమ్మేటువంటి విశ్వాసము అది సరి అయినటువంటిది కాదు. కేవలం విశ్వాసము ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. విశ్వాసమును బట్టి దేవుడు పుట్టినప్పటి నుండి బలహీనులైన వాటిని దేవుడు బాగు చేశాడు. ఆమెన్ చెప్పరే. కేవలం విశ్వాసమును బట్టి ప్రియమైన వారులారా, ఈ మాట వింటున్నారా? విశ్వాసమును బట్టి దేవుడు పుట్టినప్పటి నుండి ఉన్నటువంటి బలహీనులను, 38 సంవత్సరాల నుండి ఉన్న రోగులను, 12 సంవత్సరాల నుండి ఉన్న రోగులను, ఏమంటే ఒక్క విశ్వాసము మాత్రమే వారిని బాగు చేసింది. ఎంత తాడు ముక్క కాదు, ఇంత తావీజు కూడా కాదు. విడిచిపెట్టేస్తున్నావు. అద్భుతాలు చేసే నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నావు. నీతిని బట్టి కార్యాలు చేసే నీతిని విడిచిపెట్టేస్తున్నావు. ఏమండి, ఈ మాటలన్నీ గమనించాలి. ఆశా నిగ్రహం కాసేపు నిదానించుకొని, కాసేపు నిమ్మళించుకొని, ఇది మనం చేయటం నిజమేనా, ఇది మనకు అవసరమేనా, ఇది మనం చేయటం కరెక్టేనని ఒక్క క్షణం ఆలోచన చేసి నీ విశ్వాసాన్ని నీవు బలపరుచుకోగలిగితే దేవుడు నీ విశ్వాసాన్ని చూసి నీ కుటుంబంలో ఆయన మేలు చేయువాడై ఉన్నాడు. ఎన్ని విడిచిపెట్టేస్తున్నావో ఈ విశ్వాస యాత్ర. బలహీనమైన వాటిని చాలా ఆశ్రయిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. ప్రియమైనటువంటి వారు, ఈరోజు చెప్పే విషయం ఏమిటో తెలుసా? ఫెలిక్స్ ఎలాంటి వాడట? చెప్పండి ఎలాంటి వాడట? చెప్పండి ఎలాంటి వాడట? బాగుగా ఎరిగిన వాడై. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని పిల్లలమైనటువంటి మనందరి జీవితాలలో ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. బాగుగా ఎరిగిన వాడే అనండి. ఓ భార్య తన భర్తని గుడికి రండి, రేపు 31 మళ్ళీ కొత్త సంవత్సరం 1వ తేదీ మనం గుళ్ళో ఉండి కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొందాం, మీరు గుడికి రావాలి అని అంటే ఆ రోజు ఏమండి చక్కగా కుటుంబం అంతా కలిసి, ఏమండి భార్య పిల్లలు అందరూ బైబిళ్ళు పట్టుకొని చక్కగా గుడికి వచ్చారు. గుడికి వచ్చిన తరువాత భర్త గుళ్ళో అలాగున కూర్చొని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాడు. చక్కగా దేవుని వాక్యాన్ని విని చక్కగా అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఈరోజు చక్కగా మంచి వాక్యం బోధించారు అని అన్నాడు. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 2వ తారీఖున యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ ఆఫీస్ స్టేషనరీ, ఈ పెన్ అని అవన్నీ బ్యాగ్ అని ఇవన్నీ కూడా సర్దుకుంటూ ఇక వెతుకుతా ఉన్నారు. ఇంట్లో వాళ్ళందరూ వెతుకుతా ఉన్నారు. అన్ని వెతుకుతున్నారు. కానీ ఆయన జాబ్కు వెళ్ళేటప్పుడు కళ్ళద్దాలు మర్చిపోయాడు. ఫోన్ చేశాడు,
నేను కళ్ళద్దాలు మర్చిపోయాను, కొద్దిగా ఇంట్లో అంతా వెతికి ఉంచండి అని ఫోన్ చేశాడు. వెతికారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, బా ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ ఇల్లంతా వెతికారు. ఎక్కడ కూడా కనపడలేదు. ఇప్పుడు గుడికి వెళ్ళినోడు ఇప్పుడు ఏం చేస్తారంటే భార్యను తిట్టడం మొదలు పెట్టాను. నువ్వు గుడికి రమ్మన్నావు, నేను గుడికి వచ్చాను, నా కళ్ళద్దాలు ఎక్కడో పోయాయి, నా కళ్ళద్దాలు లేకుండా నువ్వు చేసావని మళ్ళీ కసురుకుంటూ ఎలా వినాలి, కసురుకుంటూ భార్యను తిట్టుకుంటూ మళ్ళీ వెళ్ళి కళ్ళద్దాలు కొనుక్కున్నాయి. అయిపోయింది. మళ్ళీ సంవత్సరం వచ్చింది. మళ్ళీ 31 వచ్చేసింది. మళ్ళీ 31 వచ్చాక ఏమండి, మళ్ళీ పోయిన సంవత్సరం 31కి వచ్చారు, మళ్ళీ మధ్యలో రాలేదు. మరి ఈసారైనా 31కి మీరు రావాలి అండి అని భార్య చెబితే సర్లే అని చెప్పేసి అన్నాడు. ఏమని? ఆ రోజు 31కి రమ్మన్నావు, ఆ రోజు రావటం వల్ల ఏం పోయాయి? కళ్ళద్దాలు పోయాయి, నీ యదమోహం అని తిట్టేసాడు. సర్లే పదండి అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చదువుతున్నారు, వాక్యం చెబుతూ ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వాక్యం చెబుతుంటే బైబిల్ తీయాలి కదా, బైబిల్ అప్పుడు తీస్తే అక్కడ ఉంది. ఏంటది? తన పోగొట్టుకున్న కళ్ళద్దాలు ఎక్కడ పోగొట్టుకున్నాడు? ఏమండి చెప్పండి, ఎక్కడ? ఈ మధ్యలో మనోడు బైబిల్ తీసి చదువుంటే, ఈ మధ్యలో మనోడు ఎప్పుడైనా పొరపాటున ఈస్టర్ గానో చెప్పండి, క్రిస్మస్ గానో, ఇంకేమున్నాయి మధ్యలో మనకు పండుగలు, భస్మ బుధవారం అనో, ఇంకేమున్నాయి మనకు పండుగలు, గుడ్ ఫ్రైడే గానో, ఈ మధ్యలో బైబిల్ తీసుంటే ఆ కళ్ళద్దాలు ఇప్పుడన్నా కనబడి ఉండేవి ఒక 3 నెలలకి. కానీ మనోడు ఎప్పుడుకి తీశాడు? బాగుగా ఎరిగినవాడు. భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ఆత్మీయత ఉంది, ఎన్ని ఉన్నా ప్రియమైన వాళ్ళరా అన్ని విడిచిపెట్టేశాడు. ఆ రోజు మందిరానికి వెళ్ళాడు, ఆ కళ్ళద్దాలు ఎక్కడ పెట్టాడు మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, ప్రేమతో మనవి చేస్తాను. ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి ఏమండి, ఆ పేరుకి అర్థం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫెలిక్స్ అనే పేరుకి అర్థము శ్రేయస్కరమైనట. ఏమని చెప్పండి, ఏమని? ఒక్క బుద్ధి లేదు శ్రేయస్కరమైన బుద్ధి. ఎవరిలో? చెప్పండి, ఎవరిలో? అయ్యో, నీ పేరు చెప్పమన్నట్టుగా పేరు చెప్పరేటండి. ఎవరిలో? ఫెలిక్స్. ఒకసారి మీ పేరు ఎట్టుకుంటారేటి? ఫెలిక్స్ అనే మాటకు సంతోషకరమైన ఒక్క మాట కూడా. ఈరోజు ఈ మాటలు ఒకటే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఎవరి ముందు మంచోడు అనిపించుకుంటానికి బ్రతుకుతున్నావు? ఎవరి ముందు మంచోడు అనిపించుకుంటానికి నీవు బైబిల్ పట్టుకుని బయలుదేరావో? ఎవరిని మంచోడు అనిపించి, ఎవరి ముందు మంచోడు అనిపించుకుంటానికి వెళ్ళి తాళ్ళు కట్టించుకోవటం, తంత్రాలు కట్టించుకుంటాం, లేదంటే ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడికి ఇక్కడికి తర్వాత ఎవరి ముందు మంచోడు అనిపించుకోవాలి నువ్వు? ఎవరి ముందండి? మనం ఏమన్నా మంచి సంపాదించుకోవాలంటే అది ఎవరి ముందు? దేవుని ముందు తప్ప ఎక్కడ కూడా. అందుకనే ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, సంవత్సరం ముగింపులో ఉన్నాం. 8 నెలలు అయిపోతూ ఉన్నాయి, ఇంకా కేవలం 4 నెలలు ఉన్నాం నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి. హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్రియమైన వారులారా, గమనించాలి. విడిచిపెట్టేసావేమో. ఫెలిక్స్ విడిచిపెట్టినట్లుగా పౌలును విడిచిపెట్టేశాడు, క్రీస్తుని విడిచిపెట్టేశాడు, అన్నిటినీ తిరిగి బంధకాలలో మీరు బతకండి అని అన్ని విడిచిపెట్టేశాడు. కానీ చివరకు ఫెలిక్సే బంధకాలలో బంధింపబడిన వాడైపోయాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న నీవెవరువైనా సరే, ఏ విశ్వాసి, ఎన్ని సంవత్సరాల విశ్వాసివైనా సరే, విశ్వాసమును విడిచిపెట్టేసావేమో గమనించాలి. నీతిని విడిచిపెట్టేసావేమో గమనించాలి. ఆశా నిగ్రహాన్ని విడిచిపెట్టేసావేమో గమనించాలి. ఇదిగో దేవుని బోధను, వాక్యాన్ని వింటున్నాం. ఇక్కడి వరకు వాక్యాన్ని వింటున్నాం, కానీ వాక్యాన్ని మనం విడిచిపెట్టిన వారం అవుతున్నాం. 3 విషయాలు ఫెలిక్స్ జీవితంలో నుండి మనం నేర్చుకోవాలి, లేదా ఆలోచన చేయాలి. ఒకటి, ఏమండి వింటున్నారు? ఒకటి, పౌలు ద్రవ్యమును ఆశించి, ఏమండి ద్రవ్యము, డబ్బును ఆశించి ఆ వాక్యాన్ని విన్నాడట. ఏం ఆశించి? చెప్పాలి. ఏం ఆశించి? ద్రవ్యమును ఆశించి. ద్రవ్యమును ఆశించి, డబ్బును ఆశించాడు. ఏ డబ్బు లాభం లేదనుకున్నాడు, విడిచిపెట్టేశారు. వినండి ప్రియమైన వారులారా, ప్రభువుని నమ్ముకున్న మన జీవితాలలో దేవుడు ఆత్మరూపిగా మన జీవితాలను ఆయన బాగు చేయువాడై ఉన్నాడో. కట్లు డబ్బులు రావు, కానీ వాటికి మించిన ఉన్నతమైన ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కోటీశ్వరులకు లేని సంతోషాన్ని దేవుడు మన హృదయాలలో ఉంచుతాడు. కోటీశ్వరులకు లేని స్వస్థత, ధైర్యం, విశ్వాసం అనే ధైర్యం ఆయన మన జీవితాలలో ఉంచే దేవుడు. ఈరోజు ఒక మాట గమనించండి. నేను ఇంత వాక్యం చెప్పిన నీవు విశ్వాసంలో నీవు బలపడకపోతే దట్స్ నాట్ మై ఫాల్ట్. ఏమండి మాట వింటున్నారా? నీవు విశ్వాసాన్ని విడిచిపెట్టేసేవేమో, మరలా విశ్వాసములోనికి రా అని నేను పిలిచినప్పుడు విశ్వాసములోనికి నీవు రాకపోతే దాని పరిష్కారము, దాని నష్టము భరాయించవలసింది నీవే, నేను కాదు. నీతిగా ఉండాలని నేను బోధించినప్పుడు నీవు నీతిగా జీవించలేకపోతే ఆ నీతిని నీవు సంపాదించుకోలేదు గనుక నష్టపోయేది నేను కాదు, నీవే. క్రమంగా జీవించండి, భక్తిగా జీవించండి, విశ్వాసంగా జీవించండి అని నేను చెప్పినప్పుడు, వాక్యం బోధించినప్పుడు ఆ విశ్వాసాన్ని తిరిగి కట్టుకోకపోతే, విశ్వాసములు తిరిగి సంపాదించుకోలేకపోతే, విశ్వాసములు తిరిగి నీవు రాలేకపోతే అది నీ బలహీనత. భోజనం, పండ్ల నిండా భోజనం పెట్టామనుకోండి, భోజనం పెట్టినప్పుడు తినవలసినోడు తినలేకపోతే పెట్టినోడు ఫాల్టా, తినలేనోడు ఫాల్టా? చెప్పండి, మన తెలుగు అర్థం కాలేదా? కంచంలో భోజనం పెట్టారండి, నాకే మీరు భోజనం పెట్టారు, అయ్యగారు తినండి, ఈరోజు మీకోసం రాజుల భోజనం వండాం, మీ భోజనమే, ఇదిగోండి తినండి అని నాకే భోజనం పెట్టారు. ఇప్పుడు నేను తినలేకపోతే నా ఫాల్టా, పెట్టినోళ్ళు ఫాల్టా? నేనే తినలేకపోయా. తినాలనే మనసు, తినాలనేటువంటి ఆలోచన తిరిగి నాకు కలిగినప్పుడు ఆ ఆహారాన్ని నేను తింటాను, నూతన బలం అనేది నాలో కలుగుతుంది. ఎంత చెప్పినా నిర్లక్ష్యంగా నీవు ఉంటున్నావంటే ఆ నిర్లక్ష్యానికి ప్రతిఫలం నీవు అనుభవించాల్సి ఉంటుంది. మార్చుకోమని చెప్పినప్పుడు మార్చుకోలేకపోతే ఆ మార్చుకోలేని నిర్లక్ష్యానికి ప్రతిఫలం నీవే అనుభవించాలి, నేను కాదు, సంఘం కూడా కాదు, ఎవరి వ్యక్తిగతము వారిది. చెప్పండి, ఎవరి వ్యక్తిగత విశ్వాసము వారిది. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దైవభక్తిలో, దైవికమైన బ్రతుకులో మన జీవితాలు మనము జీవిస్తూ ఉండగా, ఆత్మీయమైన ఎదుగుదలలో మనం ఎదుగుతూ ఉండగా, ఒకవేళ ఫెలిక్స్ వలె నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేసావేమో. విన్నాడు,
పిలిపించుకుని మరి విన్నాడు. మరి మాటికి మాటికి సంభాషించి చర్చించుకొని విన్నాడు. డబ్బులు కలుగుతాయేమోనని అనుకున్నాడు. డబ్బులు కలగలేదు కదా. చివరికి ఏం చేశాడు? విశ్వాసాన్ని విడిచిపెట్టేశాడు. పౌలుని విడిచిపెట్టాడు. పౌలు బోధించిన క్రీస్తుని విడిచిపెట్టాడు. ప్రియమైనటువంటి వాళ్ళ సమస్తమును బంధకములలో విడిచిపెట్టేసి ఎవరి ముందు మంచివాడు అనిపించుకోవాలని చెప్పండి? ఎవరి ముందు? యూదుల ముందు మంచివాడు అనిపించు. చివరి మాట చెప్తున్నాను, మనుషుల ముందు నీవు మంచివాడు అనిపించుకునే పనులు ఏమైనా ఉంటే అది ఇప్పుడే వదిలేసుకో. మనుషుల ముందు మంచివాడని అనిపించుకొని విశ్వాసము నుండి, ఏమండి మాట వింటున్నారా? మనుషుల ముందు మంచివాడు అనిపించుకునే విశ్వాసాన్ని ప్రక్కన పెట్టే ఏ పనైనా ఉంటే అది ఇప్పుడే మీరు వదిలేయండి. విశ్వాసమే అన్నిటికన్నా గొప్ప కార్యాలు చేయగలదో. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. ప్రార్థనే అన్నిటికి మించిన గొప్ప కార్యాలు చేయగలదు. నీతి అన్నిటికి మించిన గొప్ప కార్యాలు మన కుటుంబాలలో జరిగించగలదు. విడిచిపెట్టేశావా? విడిచిపెట్టేశావా? క్రీస్తును, విశ్వాసాన్ని, నీతిని అన్ని ప్రక్కన పెట్టేసి భయం భక్తి లేని బలహీనుల దగ్గరకు వెళ్ళి బలహీనమైనటువంటి వాటిని కట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం వల్ల మరింత బలహీనతకు నీవు గురి అవుతున్నావు. వాటికి మించి నీ విశ్వాసమే గొప్ప కార్యాలు చేయగలదు. నీ ప్రార్థన మరిన్ని గొప్ప కార్యాలు చేయ. దేవుని మీద నీ ఉంచినటువంటి నమ్మకం, ఒక తాడు, ఒక తావీదు, ఇంకేముంటాయి, ఒక గచ్చనెత్తన ఏదో కడతారు కదా, ఎత్తన గేదెలు కట్టేవి అన్ని కడుతుంటారు కదా. గొప్ప కార్యాలు, విశ్వాసము గొప్ప కార్యాలు చేయగలదు. ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధనలో ఒక చిన్న ప్రార్థన చేయగలుగుతావా? ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఫెలిక్స్ వలె నేను ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టానేమో. ప్రార్థన చేద్దాం. ఫెలిక్స్ వలె ఆ నమ్మకాన్ని నేను విడిచిపెట్టానేమో. ఆ నీతిని నేను విడిచిపెట్టి, విడిచిపెట్టడం వల్ల నీవు బంధకాలలో ఉండిపోతావు. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, ప్రభువా, క్రీస్తునందలి విశ్వాసాన్ని నేను విడిచిపెట్టానేమో ప్రభువా. క్రీస్తునందలి తిని నేను విడిచిపెట్టానేమో ప్రభువా. క్రీస్తునందలి భక్తిని నేను విడిచిపెట్టానేమో ప్రభువా. అయా, తిరిగి నేను విడిచిపెట్టిన దానిని తిరిగి సంపాదించుకుంటాను ప్రభువా. విడిచిపెట్టిన దానిని తిరిగి నేను చేర్చుకుంటాను ప్రభువా. మరలా నన్ను, నా కుటుంబాన్ని నీవు బాగు చేయవా. సంవత్సరాలు తరబడి వింటూ ఉన్నాము, కానీ సంవత్సరాలు తరబడి వాక్యమును వింటూ ఉన్నాము, కానీ ఈ దినమున విడిచిపెట్టే వారముగా ఉంటూ ఉన్నామేమో. ఈ దినాన్న విడిచిపెట్టే వారముగా ఉంటూ ఉన్నామేమో. ప్రభువా, నన్ను క్షమించండి అని ఒక చిన్న మాట. ప్రభువా, నన్ను క్షమించండి అని ఒక చిన్న మాట. ఒకవేళ నేను విడిచిపెట్టడం వల్ల ఈ బలహీనత ఏమో, మాట ప్రార్థన చేయాలి. ఎంత వాక్యాన్ని విన్నా దానికి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఫెలిక్స్ వలె విన్నాడు, సంవత్సరాలు తరబడి విని 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 విన్నాడు, కానీ విడిచిపెట్టేశాడేమో, విడిచిపెట్టేశాడేమో, విడిచిపెట్టేశాడేమో.
ఈరోజు నీవు కూడా విడిచిపెట్టేసిన వారం అవుతూ ఉన్నావు. అందుకనే ఈ బాధలు, బలహీనత విడిచిపెట్టేసావేమో. ఈరోజు విడిచిపెట్టేస్తే తిరిగి మరలా చేర్చుకో. దేవుడు నీ బలహీనత నుండి స్వస్థత ఇస్తాడు. ఒకవేళ విడిచిపెట్టేసావేమో, పౌలును విడిచిపెట్టేశాడు. పౌలు చెప్పిన వాక్యాన్ని విడిచిపెట్టేశాడు, బోధను విడిచిపెట్టేశాడు, విశ్వాసాన్ని, నీతిని అంతటిని విడిచిపెట్టేశాడు. ఇది నాన్న మరలా నీవు చేర్చుకోగలుగుతావా? ప్రభువా, మరలా నా విశ్వాసము ద్వారా నన్ను బాగుపరిచే విశ్వాసము మరలా నాకు దయచేయి నాయన. ఈ మాట అనండి. అయ్యా, నన్ను బాగు చేసే నీతిని మరలా నాకు చేయి తండ్రి. నన్ను బాగు చేసే ఆశా నిగ్రహము నాకు దయచేయి ప్రభువా. నన్ను బాగు చేసే బోధలో నేనుండునట్టు నన్ను నడిపించు ప్రభువా. నన్ను సరిచేసే విశ్వాసములో నన్ను నడిపించు ప్రభు. ఈ మాట అన్నావా? మౌనంగా ఉన్నావా? ఒక్క మాట కూడా అనకపోతే ఎలాగునా? ఒక్క మాట కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించకపోతే ఎలాగు? ఒక్క మాట కూడా దేవుని అడగకపోతే ఎలాగు? ప్రభువా, విశ్వాసమును మరలా నాకు దయచేయండి. విడిచిపెట్టిన దానిని మరలా నా జీవితంలో నేను ప్రభువా సంపాదించుకునే భాగ్యము నాకు దయచేయండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు. ఈ వాక్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, అయ్యా, మేము ఒకవేళ ఫెలిక్స్ వలె విడిచిపెట్టిన వారం అవుతూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం అయ్యా, కానీ కష్టం వచ్చినప్పుడు మంచివాడననిపించుకొనుట, యూదులలో మంచివాడనిపించుకోవటానికి, యూదులలో మంచివాడనిపించుకోవాలని విశ్వాసాన్ని విడిచిపెట్టేశాడట. మంచివాడనిపించుకోవాలని నీతిని విడిచిపెట్టేశాడు. మంచివాడనిపించుకోవాలని నిగ్రహించుకున్న ఆశ రేకెత్తించుకున్నాడు, విడిచిపెట్టేశాడు. ప్రభువా, నేను నీ ముందు మంచివాడని అనిపించుకోవాలని ఒక్క మాట అంటావా? అయ్యా, నీ ముందు నేను మంచివాడని అనిపించుకోవాలి, నీ ముందు నేను మంచివాడని అనిపించుకోవాలి అని ఒక్క మాట అడుగుదాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మీ మాటలు మాకు మేలుకరముగా, మీ మాటలు మాకు దీవెనకరముగా, మీ మాటలు మాకు ఆశీర్వాదకరముగా, ఆత్మీయ బలముగా మీరే నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, బలపరచండి, దీవించండి, తృప్తిపరచండి. మీ కృపాక్షేమములను తోడుగా నీడగా మీరే అనుగ్రహించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, విడిచిపెట్టిన వాటిని తిరిగి మేము మా జీవితాలలో మేము అనుగ్రహంగా సంపాదించదువుగాక. మరలా స్వస్థపరిచి మరలా మాకు విశ్వాసము దయచేయుదువుగాక. బాగు చేసే నీతి మరలా మాకు కలుగునుగాక. సరిచేసే బోధలో మరలా మీ ముందుముగాక. అట్టి జీవితాన్ని మాకు దయచేసి దీవించి మహిమ పొందుకొను. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్, ఆమేన్.